హాయ్ ఫ్రెండ్స్, మూవీ ఫ్లిక్స్కి స్వాగతం. ఇవాళ మనం చర్చించబోయేది మిరాయి మూవీ ట్రైలర్. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇందులోని విజువల్స్, స్టోరీ హింట్స్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసిన వాళ్ళకి క్యూరియాసిటీ పెరిగింది. మరి అసలు ఈ ట్రైలర్లో ఏముంది, మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది డీటెయిల్గా చూద్దాం రండి. ట్రైలర్ మొదట్లోనే ఒక మిస్టీరియస్ వైపు కనిపిస్తోంది. డార్క్ టోన్తో స్టార్ట్ అయ్యి ఒక ఫ్యూచరిస్టిక్ ఫీల్ ఇచ్చే విజువల్స్ మనకి కనబడుతున్నాయి. క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చాలా క్రిస్పీగా బట్ పవర్ఫుల్గా చూపించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సస్పెన్స్ క్రియేట్ చేస్తూ స్టోరీ క్యూరియాసిటీ పెంచుతుంది. ఇందులో లీడ్ క్యారెక్టర్స్ డైలాగ్ డెలివరీ కూడా చాలా న్యాచురల్గా ఉంది. ఎస్పెషల్లీ ఎమోషనల్ మూమెంట్స్లో ఎక్స్ప్రెషన్స్ చాలా ఎలివేట్ అయ్యాయి. స్టోరీ పూర్తిగా రివీల్ చేయలేదు, కానీ కొన్ని హింట్స్ ఇచ్చారు. హీరో జర్నీ ఫ్యూచరిస్టిక్ బ్యాక్ డ్రాప్లో సెట్ అయినట్టు అనిపిస్తోంది. పాస్ట్ అండ్ ఫ్యూచర్ కలిసి ఒక కాన్ఫ్లిక్ట్ చూపించారు. ఇది ఒక స్కైఫై విత్ ఎమోషనల్ డ్రామా టైప్ స్టోరీలా అనిపిస్తోంది. ఫ్యామిలీ బాండింగ్, డెస్టినీ మరియు మనిషికి సమయానికి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ చూపించారు. ఇది ఆడియన్స్కి కొత్తగా అనిపించబోతుంది. ట్రైలర్ అంతా బాగానే ఉంది, కానీ చివర్లో చూపించిన ఈ పాదాల గురించి హాట్ టాపిక్గా మారింది. నిజంగా ఈ షాట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ పాదాలను చూసిన ఆడియన్స్ కొంతమంది అయితే కృష్ణుని యొక్క పాదాలు అని, కొంతమంది రాముల వారి పాదాలు అని, మరికొంతమంది అయితే హనుమంతుల వారివి అని అనుకుంటున్నారు. అలాగే ఆ పాదాల షాట్కి ఎదురుగా ఉన్న కోతులన్నీ కలిసి దండం పెడుతుంటే నిజంగా ఆంజనేయ స్వామి అనుకుంటున్నారు. కానీ కొందరు జూమ్ చేసి చూసి మరి పాదాలు నీల రంగులో ఉన్నాయి, అలాగే 2 కడియలతో ఉన్నాయి కాబట్టి కృష్ణుడు కూడా వచ్చని ఆడియన్స్ చర్చించుకుంటున్నారు. అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్, సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలి అంటే విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్లా ఫీల్ ఇస్తోంది. కలర్ గ్రేడింగ్ ఫ్యూచరిస్టిక్గా చేశారు, కానీ ఎమోషనల్ కనెక్ట్ కోసం వార్మ్ టోన్స్ కూడా వాడారు అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్లో సస్పెన్స్, ఎమోషనల్ రెండింటిని పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చేసింది. ఎడిటింగ్ కూడా షార్ప్గా ఉండడం వల్ల ఒక్క సెకండ్ కూడా బోర్ ఎక్కడా అనిపించలేదు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే లీడ్ యాక్టర్స్ బాడీ లాంగ్వేజ్ చాలా స్ట్రాంగ్గా కనబడుతున్నాయి. ఎమోషనల్ సీన్స్లో ఐస్ ద్వారా యాక్టింగ్ బాగా పండించారు. హీరోయిన్ రోల్ కూడా పవర్ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తోంది. సపోర్టింగ్ కాస్ట్ కూడా ఇంటెన్స్గా చూపించారు. ఓవరాల్ పర్ఫార్మెన్స్ ట్రైలర్లోనే ఇంపాక్ట్ ఇచ్చాయంటే మూవీలో ఇంకా నెక్స్ట్ లెవెల్గా ఉండే ఛాన్స్ ఉంది. ఆడియన్స్ రియాక్షన్ చూస్తుంటే ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆడియన్స్ నుంచి ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ చూస్తే మోస్ట్ పీపుల్ ఈసారి ఒక కొత్త కాన్సెప్ట్ ట్రై చేస్తున్నారు అని కామెంట్స్ పెడుతున్నారు. ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ లెవెల్ ఆల్రెడీ హైలో ఉంది. ఎక్స్పెక్టేషన్ విషయానికి వస్తే మొత్తానికి ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఆడియన్స్కి క్యూరియాసిటీ మరింత పెరిగింది. స్టోరీ ఏదో ఆడిన స్టోరీ కాదని అర్థమైంది. డెఫినెట్లీ ఎక్స్పెరిమెంటల్గా ఉండబోతుందని క్లారిటీ వచ్చింది. విజువల్స్, బీజిఎం, పర్ఫార్మెన్సెస్ ఈ సినిమాకి ప్లస్గా పనిచేస్తే ఇది ఒక కల్ట్ హిట్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే ట్రైలర్లో మెయిన్గా 9 గ్రంథాలను హైలైట్ చేసి చూపించారు. అసలు ఆ 9 గ్రంథాలు ఏంటంటే 9 మంది వేరు మేధావులతో ఈ 9 గ్రంథాలను అశోకుడు రాపించాడు. 9 గ్రంథాలకు 9 మందిని సెక్యూరిటీగా కూడా పెట్టాడు. అలాగే ఆ 9 బుక్స్‌కి పవర్స్ కూడా ఉన్నాయి. ఎలా అంటే ఆ గ్రంథాలను మామూలు వ్యక్తి టచ్ చేసినా, చదివినా వింత వింత పవర్స్ వస్తాయన్నమాట. ఒక సీన్‌లో జగద్బాబు కూడా చెప్తాడు, ఒక మామూలు మనిషి ఈ 9 గ్రంథాలను చదివితే దేవుడంతటి వాడవుతాడు అని. అంటే దీని అర్థం ఫ్యూచర్‌లో తన రాజ్యానికి ఆపద వస్తే ఈ గ్రంథాలను చదివితే పవర్స్ వస్తాయి. ఆ పవర్స్‌తో తన రాజ్యాన్ని కాపాడుకోవచ్చని అశోకుడు ఈ గ్రంథంలో వ్రాయించాడన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మన రివ్యూ ఆఫ్ మిరాయి మూవీ ట్రైలర్. మీరు ఈ ట్రైలర్ గురించి ఏమనుకుంటున్నారు? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? కామెంట్స్లో తప్పక తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మూవీ ఫ్లిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.